ఫస్ట్ హోమ్ కొంటున్నాం అంటే ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. బట్ హానెస్ట్లీ ఆ ఎగ్జైట్మెంట్లో మనం మర్చిపోయే కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్తాను చూడండి. ఫస్ట్ వన్, బడ్జెట్ క్లియర్గా లేకుండా స్టార్ట్ చేయటం. హౌసెస్ ఆన్లైన్లో చూస్తాం, నచ్చుతాయి, ఆఫర్ కూడా వేసేస్తాం. బట్ క్లోజింగ్ టైం వచ్చేసరికి ఏమేమి ఎక్స్ట్రా కాస్ట్లు ఉన్నాయో తెలుసుకోకుండా స్టెప్ వేస్తాం, అదే రిస్కీ. సెకండ్, ప్రీ అప్రూవల్ లేకుండా హౌస్ సర్చ్ చేయటం. అట్లీస్ట్ మీ నోన్ మార్టిగేజ్ పర్సన్ ఎవరైనా ఉంటే నెంబర్స్ని వ్యాలిడేట్ చేసుకోండి. రియలిస్టిక్గా ఏం ఎఫోర్డ్ చేయగలుగుతారో క్లారిటీ తెచ్చుకున్న తర్వాతే ముందుకు మూవ్ అవ్వండి. థర్డ్, ఏరియాని ఇగ్నోర్ చేయటం. హౌస్ బాగుంది, ప్రైస్ కూడా ఓకే, బట్ కమ్యూట్ ఆర్ ఏరియా బాగాలేదంటే ఇబ్బంది పడేది మనమే. సో రియల్టర్ని ఏరియా గురించి, దగ్గరలో ఉన్న కమ్యూట్ ఆప్షన్స్ గురించి, స్కూల్స్ అండ్ టెనెంట్ డిమాండ్ గురించి అడిగి తెలుసుకోండి. ఫోర్త్, ఇన్స్పెక్షన్ స్కిప్ చేయటం. నాలెడ్జబుల్ రియల్టర్తో హౌస్ తరోగా చూడండి. ట్రస్టెడ్ హోమ్ ఇన్స్పెక్టర్ని హైర్ చేసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది, లేటర్ రిగ్రెట్స్ ఉండవు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫ్యూచర్ని ఆలోచించకుండా కొనటం విత్ రెస్పెక్టివ్ ఆఫ్ సైజ్. ఇప్పుడు టౌన్ హోమ్ ఓకే అనిపించిన 2 years తర్వాత మన ఫ్యామిలీ సైజ్ గ్రో అయిందనుకోండి, అప్పుడు ఫీల్ అవ్వకుండా ముందుగానే ప్లాన్ చేసి పాసిబుల్ అయితే డిటాచ్డ్ ఆర్ సెమీ డిటాచ్డ్ని కన్సిడర్ చేసుకోండి. ఈ 5 mistakes అవాయిడ్ చేస్తే మీ ఫస్ట్ హోమ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మీ బడ్జెట్ 600 or 700లో ఉంటే ఫస్ట్ హోమ్ అని కమెంట్ చేయండి. ఏ ఏరియాస్లో మీకు అవైలబుల్ ఆప్షన్స్ ఉన్నాయో ఫ్రీ గైడెన్స్ ఇస్తాను. ఇంకో రీల్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.